హలో ఫుడీస్, వెల్కమ్ టు సాయి లవణ్యస్ కిచెన్. ఈరోజు మన హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్స్లో మీ ముందుకి ఒక మంచి కర్రీతో వచ్చానండి. ఇది రైస్లోకైనా సైడ్ డిష్గా సాంబార్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది ప్రాసెస్ చూస్తుంటే ఈ కర్రీ మా అమ్మమ్మ చేసేది మా చిన్నప్పుడు, లేదా మా అమ్మ మా చిన్నప్పుడు చేసేది అని మీకు గుర్తు రావచ్చు. అవునో కాదు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ కూరగాయ ఇంట్లో ఉందంటే మనకి కర్రీ నిమిషాల్లో అయిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అదేంటో కాదు, అరటికాయ ఉల్లి మసాలా. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అలా మన కిచెన్లోకి వెళ్ళిపోయి ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి. అరటికాయ ముక్కలు కట్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్లో కళ్ళుప్పు అంటే గెడ్డుప్పుని వేసుకొని ఆ వాటర్లో ఈ కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకుంటే అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయన్నమాట. అదొక చిన్న టిప్. సో అరటికాయ ముక్కలు తొందరగా వేగడానికి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని చక్కగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, దీనిలో మనం 1 టీ స్పూన్ ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మీరు మెయిన్ కోర్స్లో వేసుకునేటప్పుడు మాత్రం కొద్దిగా చూసుకుని వేసుకోండి. సో ఇట్లా చక్కగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేసి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి. సో ఈలోపు అది వేగేలోపు ఒక చిన్న జార్ తీసుకుని దానిలో ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు, ఉప్పు తగినంత, అలానే కారము, మీ స్పైసీనెస్ బట్టి కారం యాడ్ చేసుకోండి. అలానే ధనియాల పొడి, గరం మసాలా, అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసుకొని చక్కగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఒకసారి మనం అరటికాయ పీసెస్ చూసేద్దాము ఎలా వేగాయో. చూడండి, అరటికాయ కూడా చాలా తొందరగా కుక్ అయిపోతుంది, టైం అట్టే తీసుకోదు. సో కొంచెం ఇట్లా మెదిపి చూస్తే మీకు ఈజీగా కట్ అయిపోతుంది. సో ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని పక్కకి ఒక ప్లేట్లోకి ఆ పీసెస్ని తీసేసుకుని అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుని దానిలో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేగింది అనిపించుకున్న తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, బట్ సమ్టైమ్స్ మనం మర్చిపోతూ ఉంటాం. కానీ ఒకవేళ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కొద్దిగా మనం రెగ్యులర్గా వాడే ఆయిల్ మీద కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. అలానే మరీ ఎక్కువ వేసుకోకండి, తగినంత వేసుకోండి చాలు. ఇలా కలిపేసుకుని కొద్దిసేపు మూత పెట్టుకుందాము. ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఇందాక మనకి లూజ్గా వేసిన వెంటనే లూజ్గా ఉంది కదా, ఇప్పుడు చిక్కబడింది. సో ఈ టైంలో మీరు కొంచెం ఉప్పు అవి చూసుకొని ఇంకా పడతాయి అంటే వేసుకోవచ్చు. ఇందాక మనం వేయించి పెట్టుకున్న అరటికాయ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి వేసి చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా, ప్రాసెస్ చాలా ఈజీ. నిమిషాల్లో ఈ కర్రీ అయిపోతుంది. అలానే హైలో పెట్టుకోకండి, ఏదైనా సరే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కర్రీస్ ఏవైనా కూడా చాలా టేస్టీగా అవుతాయి. సో ఇలా మంచిగా మసాలా అంతా అరటికాయ ముక్కలకి పట్టేలా కలుపుకొని ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత చూద్దాం. చూసారు కదా, మసాలా అంతా చక్కగా అరటికాయ పీసెస్కి పట్టి చాలా బాగా కనిపిస్తుంది కదా. చూడండి, రైట్. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కసూరి మేతి. సో ఇది కర్రీని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తుంది, దాని టేస్ట్ని. సో కసూరి మేతి వేసి చక్కగా కలిపేసుకుని ఇంకొక లాస్ట్ 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ కసూరి మేతి లేదు అని అనుకుంటే టెన్షన్ ఏం లేదు. మనకి ఆల్రెడీ స్టార్టింగ్లో కొద్దిగా కరివేపాకు వేసే ఉన్నాం, బట్ లాస్ట్లో కూడా కొద్దిగా ఒక రెల్ల కరివేపాకు శుభ్రంగా కడిగేసుకుని దానిలో వేసి కలిపేసి మూత పెట్టి సిమ్లో ఒక 5 మినిట్స్ ఉంచి తీస్తే అనే కర్రీ రెడీ అయిపోతుంది. సో 5 మినిట్స్ అయిపోయింది, చూసేద్దాం. నైస్ ఫ్రాగ్రెన్స్ అండి, చాలా బాగుంది. అసలు చూస్తుంటే మౌత్ వాటరింగ్ అనే అనాలి. సో ఇది రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సాంబార్ చేసుకున్నప్పుడు లేదా రసం చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. సో దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాము. టేస్ట్ అయితే అదర్స్ అండి.
సో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.